వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా ప్రారంభించారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించగా ఏలేశ్వరంలో స్థానికంగా ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి సంవత్సరానికి 15,000 రూపాయల సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. నియోజకవర్గంలో మొత్తం 1,561 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 2,34,00,000 రూపాయలు పంపిణీ చేయబడినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, లోక్సభ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాజశేఖర్, డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్ కుమార్, తోట నవీన్ కుమార్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 3 కిలోమీటర్ల పాటు ఆటో డ్రైవర్లతో కలిపి ర్యాలీ నిర్వహించగా ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సంక్షేమానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోలో పట్ల అయినప్పటికీ శ్రీశక్తి అనే కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనే ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం 2,90,669 మంది 2,90,669 మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల 436 కోట్లు మరికొన్ని క్షణాల్లో వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి స్వాగతం సార్. మన నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి మనందరికీ చక్కని ప్రోత్సాహం ఇచ్చిన మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు, జిల్లా పార్టీ ఇన్ఛార్జి మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందజేయడం. ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లాభపడతారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఒక కుటుంబానికి ఆశ్రయం, ఒక తండ్రికి ధైర్యం, ఒక తల్లికి భరోసా. ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం వల్ల అందిస్తున్న తోడ్పాటు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికులు పక్షాన ఉండడం, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల ప్రభుత్వం, కార్మికుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ పథకం ద్వారా నిరూపించడం జరిగింది. ఆటో కార్మికుల కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక అభివృద్ధికి, ఎందుకంటే మీ అందరికీ గత ప్రభుత్వంలో ఏదైతే 10,000 రూపాయలు ఇవ్వడం ఏందో వెంటనే వారికి మీ అందరికీ తెలిసిందే. వారి కేసుల గురించి వారిని ఎంతగా ఇబ్బంది పడ్డారు అన్నది. మన కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం 15,000 రూపాయలు ఏడాదికి ఒక్కొక్కరికి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క మరొక్కసారి పేదల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం. ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అంతేపాటు సంక్షేమ కార్యక్రమాలు, వీటిలన్నింటినీ చూసుకుంటే మన పేదల తరపున మన కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారు. వారి సహాయంతో మన నియోజకవర్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది మరొకసారి మనం నిరూపించుకోవచ్చు.
ఈ ఈ ఈ పథకం వల్ల మన ఆటో డ్రైవర్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం 10,000 అయితే వారికి ఎన్ని ఇబ్బందులు, రోడ్డు ట్యాక్స్ అయితేనే, గ్రీన్ ట్యాక్స్ అని, ఇలా అదొకసారి. మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరుడు చెప్పడం జరిగింది.